క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాం. మనం ఇప్పుడు బీచ్ రోడ్ ద్వారా వెళ్ళబోతున్నాం. చెప్పడం మర్చిపోయాను, 15,000 రూపాయల ఇండియన్ కరెన్సీ శ్రీలంకన్ కరెన్సీ కన్వర్ట్ చేశాను. 51,000 వచ్చింది. 15,000 రూపాయలకి 51,200 సంథింగ్ ఎంతో ఇచ్చారు. ఇప్పుడు అది హోటల్కి పే చేయాలి. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్కి 3,600 ఎంతో తీసుకున్నాడు. ఐ విల్ అప్డేట్ దట్ వీడియో ఆల్సో. అసలు ఈరోజే డిసైడ్ అయ్యాను, ఈరోజు నుంచి వీడియోలు తీయడం స్టార్ట్ చేస్తున్నాను. నాకు అలవాటు ఉంది ఎప్పటి నుంచో తీయడం, కాకపోతే ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. సో తప్పులు ఏమన్నా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా క్షమించాలి. ఒకటి అమ్మ స్క్రైబ్ మంచిగా కొట్టారమ్మా. బ్యాంక్ ఆఫ్ సెలోన్ అట. బిల్డింగ్లు ఎక్కడ పడవలేదు, మంచిగా కట్టారు. జింజా హుసేన్ జాపనీస్ రెస్టారెంట్ అట. చేయాలి. Yes, that WP indicates the West Province, right? Western Province. Yes. Western Province, Eastern Province. Acha, Port City, Colombo. మనకి ఎక్కువ టైం లేదు, పోనీ దిగెళ్ళి చూద్దాం తిరుగుదాం అంటే అవ్వదు. ఇలాగే వర్క్ ఫినిష్ చేసుకొని రిటర్న్ హోటల్కి వెళ్ళేటప్పుడు ఇలా కవర్ చేయడం, ఫ్రెష్ అప్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్ళేటప్పుడు బయట కవర్ చేయడం. మనం బీచ్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. బాబా బిల్డింగ్లు అదరగొడుతున్నారు. ఐ థింక్ కొలంబోలో మీరు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఫారినర్స్ కనిపిస్తారు. ఏ మూల చూసినా ఫారినర్స్ దగ్గర పడుతున్నారు. ఈవెన్ మా హోటల్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఫారినర్సే ఉన్నారు. వచ్చేసాం మనం బీచ్ రోడ్కి. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఇటుగానే ఈ రోడ్లోనే అలా ముందుకు వెళ్తే అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడ రిసార్ట్లో కూర్చున్నాం, అదే డిన్నర్కి. అక్కడ రిసార్ట్కి వెళ్ళాం డిన్నర్. పక్కనే ట్రైన్, సముద్రం దగ్గరలో ఒక ట్రైన్, రైల్వే ట్రాక్, ఆ పక్కనే ఒక రోడ్డు, అది దాటుకొని వెళ్తే రెస్టారెంట్. ఐ థింక్ మనం ఆల్మోస్ట్ హోటల్కి రీచ్ అయిపోయిన దగ్గరలోనే ఉన్నాం. బాగుంది. ITC Kohinoor. No. Yeah, Ratnada. Ratnadeepa. ITC Ratnadeepa. Ratnadeepa. ITC Ratnadeepa. Okay. In India, like we have ITC Kohinoor hotel is there. ఇప్పుడు మనం ఉన్న హోటల్ బిల్లు కడితేనే మనకి ఎక్కడో ఏదో అవుతుంది. సో ఇలాంటి హోటల్లో దిగామంటే మన ఆస్తులు అడుగుతాడేమో. తాజ్ దాటేసింది, తాజ్ సముద్రం, యూనియన్ బ్యాంక్. I think beach is walkable distance from my hotel, I think. Okay, evening I will go there. Because I think from the hotel 200 meters. Okay, I will go. We'll go to beach. Indian Embassy. Oh, this one. రావాలి.
శ్రీలంక కొలంబో టూర్ వేస్తే ఫ్యామిలీ అట్లీస్ట్ ఫారెన్ తీసుకెళ్ళిన ఫీలింగ్ అని వస్తుంది వాళ్ళకు కూడా. స్పా సెలూన్ వద్దులే. శ్రీలంక ప్రెసిడెంట్ హౌస్ అట ఇది. Temple tree. Temple tree. ఓకే ఓకే ద ప్రెసిడెంట్ నేమ్ కరెంట్ ప్రెసిడెంట్ విక్రమసింగ్ రాణి విక్రమసింగ్. ప్రీవియస్గా బనూక రాజపక్ష రైట్. ప్రీవియస్ Gotabaya Rajapaksa. Gotabaya Rajapaksa. లోటావి రాజపక్ష. బనుక రాజపక్ష ఈజ్ ఎ క్రికెటర్ ఐ థింక్. సారీ ఐ మిస్టేక్. రాజపక్ష అంట ఇది వరకు మనోడు దేశాన్ని వదిలేసి పారిపోయాడు. ఇప్పుడు విక్రమసింగ్. ఓహో యుఎస్ఏ ఎంబసీయా. ఇస్ దిస్ అన్ ఎంబసీ ఫర్ యుఎస్ఏ మేబీ. ఇంత ఫారినర్స్ ఇంత వచ్చి ఈ విషయంలో నిజంగా మెచ్చుకోవచ్చు. బాగానే డెవలప్ నైబర్ కంట్రీ. ఓన్లీ కొలంబో ఒక్కటే అనుకుంటే పప్పులో కాలుస్తున్నట్టే. అసలు శ్రీలంకలో చూడాల్సింది మెయిన్ క్యాండీ. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కంటే, అది తెలుగు వాళ్ళని కాదు సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా అరకు ఉంది, లంబసింగ్ అని అవి ఈ మధ్యన పాపులర్ అయింది. అలాగే ఊటీ, కొడైకెనాల్ అట్లా క్యాండీ ఇక్కడ ఒక హిల్ స్టేషన్ బాగుంటుందట. ఎప్పుడు వెళ్తాను ఇక్కడ ప్లాన్ చేయాలి. పైసలు లేవు. ఎల్బీ ఫైనాన్స్ కార్ పార్క్ అట. మన దగ్గర లేవు, మన దగ్గర అంత డెవలప్డ్ కాదని నేను అనట్లేదు. కాకపోతే ఇక్కడ ఈ వెహికల్ యొక్క మాడిఫికేషన్స్ వల్ల లేక ఇక్కడున్న మోడల్ వీటి వల్ల వెహికల్స్ అన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. కొన్ని బిల్డింగ్స్ ఇవి ఐ థింక్ ఇది బాగా పాతం అనుకుంటా బిల్డింగ్స్. గుడ్. కొన్ని ఏరియాలు తిరుగుతుంటే ఏదో నేపాల్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. నేపాల్ కాఠ్మండూలో ఐ థింక్ జవలాకి వెళ్ళి పటన్ దర్బార్ ఆ ఏరియాలో ఇలాగే ఉంటుంది కొన్ని ఏరియాస్. అప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి కానీ డోంట్ నో లైక్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. వన్స్ మొదలెడితే అవి కూడా స్టార్ట్ చేస్తాను అప్లోడ్ చేయడం. నేపాల్ కానీ వెహికల్స్ మాత్రం ఇక్కడ ఉండే మోడల్స్ ఐ థింక్ మన ఇండియాలో ఉండవు. వీళ్ళు రాబడి ఇన్కమ్ తక్కువైనా కానీ ప్రతి ఒక్కడు కారు కొంటున్నాడు. This is your hotel. Okay. So you have to go to beach. ఓకే First go to beach. ఓకే This is your hotel. Okay. Sofia, Colombo. సోఫియా కొలంబో ఇదే మన హోటల్. You cross the next side. ఓకే Use this road. Palawil Place. See? Palawil Place. ఓకే సరదాగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే డ్రాప్ మీ ఓవర్ దేర్. ఐ విల్ కమ్ బ్యాక్. No, I will drop you hotel. ఓకే సూపర్ ఫైన్. పాత వీడియోలు అన్నీ బోర్డు ఉన్నాయి, అన్నీ తీసి పెడదాం. ఏదో ఒక్కదానికి వెళ్ళి ఏంట్రా ఇంత స్టంట్ ఎంత ఇది చేస్తున్నాం అనుకోవద్దు. మన దగ్గర వందల కంట్రీస్ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మన కంపారిజన్ వద్దు. అదబ్బా నాకు బాగా నచ్చింది. అది బీచ్ పక్కనే ఆనుకునే ట్రైన్. సూపర్ అసలు. ట్రైన్ ట్రాక్ పక్కనే రోడ్డు. అన్నిటికంటే బాగా నచ్చింది.
ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 2023 ఫెబ్ 1 అనుకుంటా ఒక వీడియో తీశాను. ఆ రోజు కూడా సేమ్ ఇదే మాట చెప్పాను, ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఇదేమంటారు, సముద్రం పక్కనే ఒక రైల్వే ట్రాక్, ఆ పక్కనే ఒక రోడ్డు, ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఈవెన్ ఆ వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీరు అంటారు సేమ్ అప్పుడు సేమ్ ఇదే మాట అన్నారు. వచ్చేసాం వైజాగ్ బీచ్లో స్నానం చేసి అన్నాలేదు, కానీ ఇవాళ మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది, కానీ వద్దు రిస్క్ వద్దు. ఇక్కడ బీచ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి బెటర్ నాట్ టు హియర్. ఇదే ట్రాక్ అండి, ఇదే ట్రాక్, ఇది రోడ్, అది బీచ్. పప్పీస్ క్యాషింగ్ మెరీనా క్యాషింగ్ వద్దులే. వచ్చేసామండి కొలంబో సిటీ హోటల్. ఐ థింక్ నా వాయిస్ అది బాగానే వస్తుందేమో అనుకో.